Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Academy, Ashok Nagar X Roads, Hyderabad. సో ఫ్రెండ్స్, సివిల్స్ తెలుగు మీడియంలో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కోచింగ్ ఇస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ హైదరాబాద్ లేదంటే ఇది అశోక ఐఏఎస్ అకాడమీ. మేము లాస్ట్ 15 ఇయర్స్ నుంచి సివిల్స్ తెలుగులో కోచింగ్ ఇస్తున్నాం. పక్కా తెలుగు మీడియంలోనూ కోచింగ్ ఇస్తాం. తెలుగులో అంటే మీరు అనొచ్చు ఇంగ్లీష్లో కొంత ప్రిలిమ్స్ పేపర్స్ అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కదా సార్. సో బైలింగ్వల్ అనమాట. అంటే ప్రిలిమ్స్ వరకు బైలింగ్వల్, మెయిన్స్లో క్వశ్చన్ అర్థం చేసుకునే విధంగా మీకు ఇంగ్లీష్లో టీచ్ చేయడం జరుగుతుంది. మిగతా అంత మెటీరియల్ కానీ క్లాసెస్ కానీ మీకు తెలుగులోనే ఇవ్వడం జరుగుతుంది. స్టాండర్డ్ బుక్స్, నేషనల్ స్టాండర్డ్ బుక్స్ అన్నీ కూడా మీకు తెలుగులోనే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకే ఒక సంస్థ మాది మాత్రమే సివిల్స్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తారు. ఇదొకటి మీరు గమనించండి. మీరు ఎక్కడ మిగతా చోట్ల ఎక్కడైనా జాయిన్ అయ్యి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో కూర్చొని పెట్టి తర్వాత గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో కూర్చోబెట్టి, అంటే కోచింగ్ వాళ్ళతో పాటు కూర్చోబెట్టినట్లుగా కొంతమంది పిల్లలు మా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా కట్టి మోసపోయాము, ఇలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చెప్తూ ఉంటాం. సో అందుకని మీరు సివిల్స్ తెలుగులో కోచింగ్ తీసుకొని రాయాలి అనుకుంటే మీరు మా దగ్గరికి రావాల్సిందే. మేము తప్ప ఎవరు తెలుగులో మీకు కోచింగ్ ఇవ్వరు. క్లియర్ అనమాట అది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇప్పటివరకు సివిల్స్లో ఈ లాస్ట్ 10-15 ఇయర్స్ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఏదో ఒక రూపంలో మా దగ్గర మెటీరియల్, గైడెన్స్, మెంటర్షిప్, క్లాసెస్, కౌన్సిలింగ్, లేకపోతే ఏదో ఒక విధంగా మమ్మల్ని అప్రోచ్ అయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అందుకని మీరు జాయిన్ అయ్యే ముందు తెలుగులో రాయాలనుకునే వాళ్ళు, అంటే తెలుగులో చదివిన వాళ్ళే తెలుగులోని కాదు, ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు కూడా తెలుగు మీద కమాండ్గా ఉండి, ఇంగ్లీష్ మీద అంత కమాండ్ లేకపోతే తెలుగు మీద కానీ రాయగలిగే శక్తి కానీ ఉంటే తెలుగులో రాస్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇంగ్లీష్ కన్నా కూడా తెలుగులో రాయడానికి రాయడం వల్ల మీకు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మన వాళ్ళే పేపర్ కరెక్షన్ చేస్తారు. అదేవిధంగా మనకు కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. కొంచెం మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ ప్రజెంటేషన్, మీరు భావ వ్యక్తీకరణ ఏదైతే మీరు క్వశ్చన్కి, అంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే అవన్నీ కూడా మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయన్నమాట. అంటే మనం అవి ఒక ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మన ఒపీనియన్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. అలాంటి ఒపీనియన్ లాంటి బేస్డ్ క్వశ్చన్స్ చెప్పాలంటే మాతృభాషలో అయితే మనకి ఈజీ అవుతుంది. అందుకని మాతృభాషలో రాయటం కూడా ఉత్తమమైన పని అని మనం చెప్తాం. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా, ఇంకా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంకా అడ్వాంటేజ్, ప్రిలిమ్స్ ఈజీగా అయిపోతుంది, మెయిన్స్లో క్వశ్చన్స్ ఈజీగా అర్థమైపోతాయి. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మెయిన్స్ క్వశ్చన్స్ ఎవరికి తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఇబ్బంది కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, మీరు 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ చాలు సివిల్స్ రాయడానికి. 10th ఏ మీడియం వాళ్ళైనా 10th, ఇంటర్, డిగ్రీల్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ పాస్ అయ్యారు అంటే మీరు ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి సివిల్స్ తెలుగులో కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక సంస్థ, ఎంక్వైరీ చేసుకుంటారండి. అంతేగాని మీరు తొందరపడి ఎక్కడంటే అక్కడ జాయిన్ అయిపోయి ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర, గ్రూప్ 2 వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోయి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండటం కోసమే మేము చెప్తున్నాం. మాది ఒక స్పెషలైజ్డ్ ఫర్ తెలుగు మీడియం సివిల్స్. సో అంటే ఒక బ్యాచ్ మేము తెలుగు వాళ్ళ కోసమే కేటాయించి కంప్లీట్గా తెలుగు వాళ్ళకే ఆ బ్యాచ్ అలాట్ చేసి క్లాసెస్ చెప్తాం అన్నమాట. అందుకని మేము ఎక్స్క్లూజివ్గా ఇది కొంచెం రిస్క్తో కూడిన పని తెలుగులో చెప్పటం అనేది. ఎందుకంటే ఇంగ్లీష్లోను తెలుగులోను స్టాండర్డ్ బుక్స్ చెప్పాలి, ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ అన్నీ కూడా తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. చెప్పి మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని కొంచెం టఫ్ కాబట్టి అందరూ దీని మీద ఈ రిస్క్ తీసుకోరు. ఎక్కువ మంది ఇంగ్లీష్లో రాస్తుంటారు కాబట్టి ఇంగ్లీష్ మీడియమే తీసుకుంటారు. మా దగ్గర బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఉంటాయి. కాకపోతే తెలుగు మీద ఎక్కువగా ఎందుకు ఇట్లా మేము అడ్వర్టైజ్ చేసి ఇలా ఎందుకు ప్రమోట్ చేస్తామంటే, కొంతమంది పాపం ఎంతోమంది ఫోన్లు చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి, సార్ మేము తెలుగు మీడియంలో చదివాము, మాకు సివిల్స్ రాసే అవకాశం ఉంటుందా, మేము రాయగలమా, మేము సక్సెస్ అవ్వగలమా అని ఉన్నారు. మీ మీద మీకు నమ్మకం ఉండి రోజుకి 8 గంటలు కష్టపడి చదవగలిగితే ఖచ్చితంగా మీరు తెలుగులో రాసిన ఐఏఎస్ అవ్వచ్చు. చాలామంది ఉన్నారు. మీకు తెలిసిన విషయం నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత మంచి ర్యాంకు, 3వ ర్యాంకు, 9వ ర్యాంకు, 36th ర్యాంక్, 55th ర్యాంక్ లాంటి మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు తెలుగులో. వీళ్ళంతా ఐఏఎస్కే ఎంపికయ్యారు. తెలుగులో రాశారంటే మ్యాక్సిమం ఐఏఎస్ వస్తుంది. మ్యాక్సిమం అనమాట, ఇంకా మినిమం కూడా కాదు, మ్యాక్సిమం తెలుగులో రాస్తే ఐఏఎస్ఏ ఉంది. సో ఇవన్నీ తెలుసుకోండి. మెటీరియల్ ఉంది, కోచింగ్. కొంతమంది మెటీరియల్ లేదు, అవి లేవు ఇవి లేవు అని కామెంట్స్లో పెడుతున్నారు. మెటీరియల్ అవన్నీ ఉన్నాయి, మెటీరియల్ ఉన్నాయి, కానీ బయట మీరు చదివే పద్ధతి వేరు. మా దగ్గరకు వచ్చి మేము చెప్పే పద్ధతిలో చదివితే మేము కరెక్ట్ మెటీరియల్ ఇచ్చి మీకు మా ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో స్టాండర్డ్ బుక్స్ అన్నీ కూడా మేము ఇస్తాం. అంతేగాని మీరు బయట ఉండే మెటీరియల్ లేదు సార్, మీకు తెలుసు మెటీరియల్ లేదని, మాకు తెలుసు మెటీరియల్ లేదని అంటుంటున్నారు.
మీకు మాకు తెలియని విషయం ఏంటంటే, మీకు తెలియని విషయం ముఖ్యంగా మాకు కాదు. మెటీరియల్ అన్నిటికీ అందుబాటులో ఉంది. కోచింగ్ ఫెసిలిటీ ఉంది. యూపీఎస్సీ ఎగ్జామ్‌లో 70% సిలబస్ ఏందంటే మనకి జనరలైజ్డ్ సిలబస్ ఉంటుంది. కరెంట్ ఓరియెంటెడ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ మెటీరియల్ ఉంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంక మీకు ఏదైనా డౌట్స్ ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. డైరెక్ట్‌గా వచ్చి కలవండి. సో, ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సివిల్స్ తెలుగు మీడియం. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. కాబట్టి మీరు అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.